హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మీకు గేట్ 2026 అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనో డీటెయిల్గా మీకైతే చూపిస్తాను స్టెప్ బై స్టెప్. చాలా జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేయండి. అండ్ గేట్కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా గేట్ 2026 అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఐఐటి గువాహతి అయితే వస్తుంది. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. గేట్ 2026 సంబంధించి దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు కింద డైరెక్ట్గా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచైనా డైరెక్ట్గా అయితే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్స్లో అప్లికేషన్ పోర్టల్ ఈజ్ లైవ్ నౌ అనేసి ఉంది. సో ఇక్కడ మనము అప్లికేషన్ పోర్టల్ అనేది అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి లైక్ ఆపర్చునిటీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ సిటీస్ ఇవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోస్లో మీకైతే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ఒకసారి మన షార్ట్ వీడియోస్ కనుక వెరిఫై చేశారంటే మీకు అర్థమైపోతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే 1 by 1 దొరుకుతూ ఉన్నాయి. సో వాటిని కూడా తెలుసుకోండి. ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఎగ్జామ్ సిటీస్ ఏముంటాయి, అప్లికేషన్ ఫామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ ఉందా, దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎన్రోల్మెంట్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనము ఏ విధంగా కూడా ఎన్రోల్మెంట్ ఐడి ఇవి ఇవ్వలేం. సో దానికోసం కొంచెం కిందికి వచ్చామంటే రిజిస్టర్ హియర్ అనేసి అయితే కనబడుతుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి గైస్, ఓకేనా. సో రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేసామంటే మనకు టోటల్గా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది నాది ఇస్తూ మీకైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. కొంచెం ఈ వీడియో లెంతీగా ఉంటుంది, బట్ అయినా పర్లేదు. ఎందుకంటే గేట్ 2026 కానీ గేట్ 2025 కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మనం ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మనకు ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సో దానికోసం స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా ఏ ఒక్కటి కూడా మనకు మిస్ మ్యాచ్ అవ్వకుండా చేద్దాం, ఓకేనా. సో దీనికన్నా ముందు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గేట్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన దగ్గర గేట్ 2026 టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది, ఓకేనా. సో టోటల్గా గేట్ త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, సివిల్ అండ్ మెకానికల్ కేవలం 299 రూపీస్తో మీరేంటంటే టిల్ ఎగ్జామ్ డేట్ వరకు ఈ యొక్క గేట్ కోర్సులో అనేది మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అంటే వీడియో లెక్చర్స్ అవేమి ఉండవు, బట్ ఓన్లీ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా అన్ని కూడా మీకు 299 రూపీస్ టిల్ ఎగ్జామ్ డేట్ వరకు. ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ టెస్ట్ కాదు ఈ ప్రైజింగ్ అనేది. సో నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేది యాడ్ చేస్తూనే ఉంటాము. సో మీకేంటంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ అనేది లైక్ చదువుకొని దాని తర్వాత ఏవైనా టెస్టులు రాసే కన్నా సో మీకు ఈ విధంగా టెస్టులు రాస్తూ కూడా మీరైతే చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందులో మిస్టేక్ పోయాయి అండ్ ఎంత ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేవి కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక టెస్ట్ రాశారు, ఆ టెస్ట్లో ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ టెస్ట్ రాసింటే ఆ 300 మెంబర్స్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా ఈ టెస్ట్ సిరీస్లో అయితే చూపించడం జరుగుతుంది. సో చాలా బెస్ట్ కాంపిటీషన్ లెవెల్ అయితే ఉంటుంది అండ్ చాలా బాగా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. ఎక్కడి నుంచి ఎన్రోల్ అవ్వాలి, bsdvpacademy.com అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. సో లేదు అంటే డైరెక్ట్గా BSDVP అకాడమీ అని గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అయితే అవైలబుల్గా ఉంది, ఓకేనా. సో మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే BSDVP అకాడమీ అని టైప్ చేయగానే ఈ విధంగా మన లోగోతో వస్తుంది. ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరైతే అక్కడే గేట్ అనేది కనపడుతుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో సీరియస్లీ గైస్, ఎవరైతే లైక్ ఈ యొక్క గేట్ 2026 టెస్ట్ సిరీస్ తీసుకుంటారో డెఫినెట్లీ క్వాలిఫైతో పాటు బెస్ట్ ర్యాంక్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడుగుతాము, లైక్ లెవెల్ వైజ్గా ఈజీ లెవెల్, కొంచెం మీడియం లెవెల్, దాని తర్వాత డిఫికల్టీ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీరు గేట్ అప్లికేషన్ ఫామ్కి 2000, 3000 ఆ విధంగా పే చేస్తున్నారు, ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్ అమౌంట్ అనేదైనా మీకు కనీసం లైక్ వర్త్ అనిపించాలి అంటే మీరు ఖచ్చితంగా గేట్లో క్వాలిఫై అవ్వాలి. గేట్లో క్వాలిఫై అవ్వాలంటే మ్యాక్సిమం మీరు ట్రై చేయాలి బెస్ట్ ర్యాంక్ కోసం. సో దానికోసం మీరు ఈ 2000 రూపీస్ ఏదైతే పే చేస్తున్నారో దాంతోపాటు అడిషనల్గా ఒక 299 రూపీస్ అరే మంది కాదు మన కోసమే అనేసి మీరు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే సో నేను 100% ష్యూరిటీ ఇస్తాను, చాలా బెస్ట్గా మీకైతే యూజ్ అయితే అవుతుంది. అండ్ దీంతో పాటు మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. గేట్ 2026 అప్డేట్స్, మీకు ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా గేట్కి సంబంధించి ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి గేట్ 2026 ఇది ఏంటంటే ఎంటైర్ గైడెన్స్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే మన ఈ కోర్స్ తీసుకుంటారో టెస్ట్ సిరీస్ అనేది 299తో వాళ్ళని ఈ గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే
పర్సనల్గా వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఏమున్నా కూడా అక్కడ సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది టోటల్గా అయితే. సో ఇంకా అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే మనకు టోటల్గా ఫస్ట్ రిజిస్టర్ నేమ్. సో నా నేమ్ ఇస్తున్నాను, సాయి దీపక్. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపిస్తూ చేయాలి కాబట్టి, మీకు కూడా ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నా నేమ్ ఇచ్చేసిన తర్వాత దిస్ నేమ్ విల్ అపియర్ ఇన్ యువర్ గేట్ 2026 అడ్మిట్ కార్డ్ అండ్ క్వాలిఫైయింగ్ స్కోర్ కార్డ్. ప్లీజ్ ప్రెస్ కంటిన్యూ టు కన్ఫర్మ్ నేమ్. సో మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఇదే సేమ్ మీ యొక్క అడ్మిట్ కార్డులో, అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ కార్డులో కూడా రావడం జరుగుతుంది అనేసి అడుగుతున్నారు. ఎస్, నాకైతే ఈ నేమ్ ఓకే కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నా. మళ్ళీ సేమ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇప్పుడు మనకు, సో ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తామో సో దానికే వెళ్తుంది అనమాట. ఓకేనా? సో దానికోసం కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి, సో కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ కరెంట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా కాబట్టి ఇండియా. అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్ 9381591284. ఈ మొబైల్ నెంబర్ ఇచ్చాను. దాని తర్వాత అగైన్ కన్ఫర్మ్ 9381591284. దాని తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి మనము. సో పాస్వర్డ్ ఏదో ఒకటి మనం అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం స్ట్రాంగ్గా అంటే క్యారెక్టర్స్ మీకు ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, స్మాల్ లెటర్స్లో ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, న్యూమరికల్ వర్డ్ కూడా ఉండాలి, న్యూమరికల్ నెంబర్ అనేది కూడా ఉండాలి. ఓకేనా? సో ఆ విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. సో 5 - 2 3. సో ఇక్కడ రిజిస్టర్ అనేసి క్లిక్ చేస్తున్నా. సో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఫర్ గేట్ 2026. ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కంటైనింగ్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి హ్యావ్ సెంట్ టు యూ. ఓకేనా? సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఐడి ఫర్ ఆల్ గేట్ 2026 అనేది అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అవ్వలేదు ఇంకా. జస్ట్ మనకేంది ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోగానే నాకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది నా మెయిల్కి అయితే వచ్చేసింది. సో ఆ మెయిల్ ఐడిలో ఉన్న ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, G113P21. దాని తర్వాత పాస్వర్డ్ నేను ఇక్కడ ఇందాక ఏదైతే పెట్టానో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ జనరేట్ చేసింది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత 7 - 7 0 కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేస్తా. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే నాకు వచ్చేస్తుంది. సో వచ్చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇంకా బిఫోర్ స్టార్టింగ్ ద గేట్ 2026 అప్లికేషన్, సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ రీడ్ ద గేట్ 2026 ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అండ్ హ్యావ్ ద డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అనేసి చెప్పారు. ఎస్, నేను ఆల్రెడీ చదివాను, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ కూడా నేను కంప్లీట్గా చదువుకున్నాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడడమే కాకుండా సో మీరు కూడా ఒకసారి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఏం డీటెయిల్స్ ఇచ్చారు అండ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనే దానిపైన నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. బట్ మీకు కూడా కొంచెం తెలియాలి కాబట్టి ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ మీద క్లిక్ చేసి సో మీరైతే డీటెయిల్స్ అన్నీ కూడా చదవండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం తీసుకొని సో దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి స్టార్ట్ ఫిల్లింగ్ గేట్ 2026 అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకా నాకు అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు టోటల్గా గేట్ ఎగ్జామ్ అనేది ఒక్క పేపర్ రాయొచ్చు, లేదు మనం 2 పేపర్స్ రాయాలనుకుంటే 2 పేపర్స్ రాయొచ్చు. బట్ నా యొక్క స్తోమత ఓన్లీ 1 పేపర్. సో 1 పేపర్ కాస్ట్ అనేది 1000 రూపీస్ ఉంది అంటే 2 పేపర్స్కి 2000 అవుతుంది. అదే 1 పేపర్కి 2000 ఉంటే 2 పేపర్స్కి 4000 అవుతుంది. ఓకేనా? సో దానికి డబల్ అవుతుంది. సో అది కొంచెం చూసుకొని మీరైతే పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా మిస్టేక్ చేస్తుంది అక్కడే. అరే 2 ఉన్నాయి కదా 2 రాసేద్దాంలే అనేసి పెట్టేస్తారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు. ఖచ్చితంగా పేమెంట్ వరకు వస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు 2 పేపర్స్కే పే చేయాలి. ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో నాది ఓన్లీ 1 పేపరే కాబట్టి సెలెక్ట్ గేట్ 1 ఏదైతే నా యొక్క సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ నేను ఇక్కడ ఎంచుకోవాలి. సో నా బ్రాంచ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఎస్, కన్ఫర్మ్ అడుగుతుంది, కంటిన్యూ. సో చూజ్ ఎగ్జామ్ సిటీ. సో నేను ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాదే నేను సెలెక్ట్ చేసుకుంటా.
ఓకే, హైదరాబాద్ ఉంది. దాని తర్వాత అనంతపురం, ఓకే. దాని తర్వాత కర్నూలు ఉంది అంటే కర్నూలు కూడా, కర్నూలు కూడా ఉంది. సో ఈ 3 నేను సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది ఈ డేటా అనేది. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చూపిస్తుంది? ఎన్రోల్మెంట్ ఐడి చూపిస్తుంది, నేమ్ టు అపియర్ ఆన్ అడ్మిట్ కార్డ్ కనపడుతుంది, వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, వెరిఫై మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇవి 2 కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ఓకేనా? సో వెరిఫై అంటే జస్ట్ మనకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నాకు ఇప్పుడు మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఇంకా రాలేదు మెయిల్ ఐడికి అయితే. మేబీ ఇట్ టేక్స్ టైమ్ ఐ థింక్. ఖచ్చితంగా మీరైతే వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకుంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత. ఓకే, నాకైతే ఇంకా ఇప్పటికైతే రాలేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్న. తర్వాత కావాలంటే నేను సబ్మిట్ చేసుకుంటాను, వెరిఫై చేసుకుంటాను మొబైల్ నెంబర్తో. దాంతో ఇది ఒకసారి చెక్ చేస్తాను. సో ఆల్రెడీ ఓటీపీ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను 935C4C. సబ్మిట్ కొడుతున్నాను. సో ఈ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ దగ్గర మనకి ఇంతకు ముందు ఎన్రోల్మెంట్ ఐడి వచ్చింది కదా. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి వచ్చినప్పుడే మీకు అక్కడ కింద ఓటీపీ అనేది కూడా ఉంటుంది. సో ఆ ఓటీపీ అనేది కూడా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు ఒకేసారి. మళ్ళీ సపరేట్గా మెయిల్ అయితే రావట్లేదు. సో మీరు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఐడి అక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది కదా. సో అప్పుడే మీరు దీన్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ 3rd April 2000. Okay, confirm date. This date of birth as reported here will be needed during the GATE 2026 exam. Yes, నాది కరెక్టే కాబట్టి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకేనా? కన్ఫర్మ్ డేట్, కంటిన్యూ. ఓకే. సో జెండర్ మెయిల్, నేషనాలిటీ ఇండియన్, కేటగిరీ జనరల్, నో. పర్సన్ విత్ డిజబిలిటీ ఎస్ ఉంటే ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే పెట్టాలి. నో అయితే సింపుల్గా నో ఇచ్చేయండి. అండ్ కంట్రీ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇండియా, స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. నా డీటెయిల్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి మనం ఇక్కడ. సో నా ఆధార్ కార్డ్ నెంబర్, దాని తర్వాత నేమ్ ఆఫ్ ద పేరెంట్, మా పేరెంట్ నేమ్ ఇవ్వాలి. ఏంటి రిలేషన్షిప్, సో అక్కడ ఎవరిదైతే నేమ్ ఇస్తామో సో ఆ రిలేషన్ ఏంటి అనేసి మనమైతే ఇక్కడ ఇవ్వాలి. నేను మా మదర్ నేమ్ ఇచ్చాను కాబట్టి సో రిలేషన్షిప్ వచ్చేసరికి మదర్ అని ఇచ్చాను. సో పేరెంట్ గార్డియన్ నేషనాలిటీ ఏంటి, మా మదర్ కూడా ఇండియనే కాబట్టి ఇండియన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మా మదర్ది మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ నేను మా మదర్ది కూడా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. 9381591284. సో దాని తర్వాత జస్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయగానే నాకు ఒకటి చూపిస్తుంది చూడండి. దెర్ ఈజ్ అట్లీస్ట్ 1 error ఇన్ ద డేటా యూ హ్యావ్ ఎంటర్డ్, ప్లీజ్ స్క్రోల్ డౌన్ అండ్ లుక్ ఫర్ మెసేజ్ మార్క్డ్ ఇన్ రెడ్ అగైనెస్ట్ ఈచ్ ఫీల్డ్, కరెక్ట్ ఇట్ అండ్ రీఎంటర్ అనేసి అడుగుతుంది. సో అంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ ఉంది అంటే సో పేరెంట్ మొబైల్ నెంబర్ కెనాట్ బి సేమ్ యాజ్ అప్లికెంట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ నేను నా పేరెంట్ని మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, నా మొబైల్ నెంబరే నేను మళ్ళీ ఇచ్చా. ఓకేనా? సో ఇలా చేస్తే మీకు ఇటువంటి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఖచ్చితంగా మీ పేరెంట్ మొబైల్ నెంబరే మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఇప్పుడు మా యొక్క పేరెంట్ అయితే నెంబర్ ఇస్తాను. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. సో నా డేటా అంతా కూడా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే పిన్ కోడ్ అడుగుతుంది. సో పిన్ కోడ్ వచ్చేసరికి సో మాది కడప కాబట్టి కడప పిన్ కోడ్ ఇస్తున్నాను. అండ్ అడ్రస్ లైన్ నెహ్రూ నగర్, రూట్ నెంబర్ 6. ఆప్షనల్ ఉంది. సో మాచుపల్లి అని ఉంది, చిన్న చౌక్ అని పెట్టుకుంటాను. ఓకేనా? సేవ్
సేవ్ అయిపోయింది ఈ డీటెయిల్స్. అంటే మీ కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్గా ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కాలేజ్ పిన్ కోడ్ అడుగుతుంది. సో అంటే మీ కాలేజ్ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ ఇవ్వాలి. ఓకేనా. సో ప్లీజ్ ఎంటర్ 123456 ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇండియా అనేసి అడుగుతుంది. సో బట్ మీదంతా కూడా ఇండియాలోనే కాలేజ్ ఉంటుంది కాబట్టి మీదంటూ ఏదో ఒకటి కాలేజ్ పిన్ కోడ్ అయితే ఉంటుంది కాబట్టి సో మీ యొక్క కాలేజ్ పిన్ కోడ్ అనేది కూడా మీరు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఓకే డన్. దాని తర్వాత రోల్ నెంబర్. Please ensure that you fill register number, roll number as per your institute college ID and not the GATE 2026 enrollment ID. రోల్ నెంబర్ అంటే మీరు ఇప్పుడు బీటెక్ చేస్తూ ఉంటే మీ బీటెక్ యొక్క రోల్ నెంబర్ ఏంటో అది ఇవ్వాలి. 15AK 580221 ఇది నా యొక్క బీటెక్ రోల్ నెంబర్. ఓకేనా. సో అది ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏంటి, నాది బీటెక్ కాబట్టి బీటెక్ ఇస్తున్నా. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏ ఫీల్డ్లో చేశాను, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో త్రిబుల్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. హ్యావ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద అబో డిగ్రీ అంటే ఎస్. ఏ ఇయర్లో గ్రాడ్యుయేట్ అయ్యాను, 2022 అది ఇవ్వాలి. డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నేమ్, సో మాది జేఎన్టీయు కిందికి వస్తుంది, జేఎన్టీయు యూనివర్సిటీ. ఓకే. కాలేజ్ నేమ్ ఏంటి, అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. యా అంత కరెక్టే. సో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మెయిన్ మీకు ఏంటంటే సో పెద్ద టాస్క్ ఇక్కడే అనమాట, అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర. సో అప్లోడ్ కలర్ ఫోటోగ్రఫీ, అప్లోడ్ ఏ జేపీఈజీ, జేపీజీ, పిఎన్జీ ఫైల్స్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. రెజల్యూషన్ అనేది 200x260 ఉండాలి. సో మ్యాక్సిమం పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 530x690 ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు జస్ట్ గూగుల్లో వెళ్ళి సో ఏదైతే మీకు రెజల్యూషన్ కావాలనుకుంటే అది ఆన్లైన్లోనే మీకు రెజల్యూషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా యొక్క ఫోటోగ్రాఫ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సో నా యొక్క డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. సో ఇలా నా ఫోటోగ్రఫీ అనేది వచ్చేసింది. కరెక్ట్గా సెట్ చేసుకుంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే సారీ, అప్లోడ్ క్రాప్డ్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఫోటోగ్రాఫ్ విడ్త్ ఈజ్ నాట్ యాజ్ పర్ ద గివెన్ స్పెసిఫికేషన్స్, షుడ్ బి బిట్వీన్ 200x500 పిక్సెల్స్. కరెంట్లీ 778 ఉంది ఇది. సో ఇది పనికిరాదు. సో దానికోసం నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇది ఏం చేసుకుంటున్నా, ఇంకా ఇది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి మనకు ఇక్కడ చూడండి డిజైర్డ్ విడ్త్ 200x530, కరెంట్ విడ్త్ వచ్చేసరికి 864 ఉంది. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నేను ఈ ఫోటోని అనేది ఎడిట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే గూగుల్లో రీసైజ్ ఇమేజ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్యూస్ ఇమేజ్ ఆన్లైన్ అనేసి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది. సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఓకేనా. సో ఇక్కడ మీకు ఫోటో ఏదైతే మీరు ఆల్రెడీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే హైట్, విడ్త్, రెజల్యూషన్ ఇవన్నీ కనపడతాయి. సో ఇక్కడ మనము ఏ విధంగా మార్చాలనుకుంటున్నామో పిక్సెల్స్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఎంత అడుగుతున్నారు, 200x530 అడుగుతున్నారు. జస్ట్ ఇక్కడ 200, ఇక్కడ 530 అయిపోయి అది ఇచ్చేసి రీసైజ్ ఇమేజ్ కొట్టేసామంటే నాకు ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. మళ్ళీ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్కి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ 184 ఉంది పిక్సెల్స్. చూద్దాం, ట్రై చేద్దాం ఇంకా బెటర్గా వస్తుంది అనేసి అనుకుంటే. ఓకే, ఓన్లీ 196 వచ్చింది. మనకు కావాల్సింది 200, బట్ ఇది ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో మళ్ళీ రీసైజ్కి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్స్ 200, దాని తర్వాత 530 కదా, 530 లాక్ అవ్వట్లేదు. సో ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి, రెజల్యూషన్ చెప్పారు కదా. సో దానికోసం ఇది క్లోజ్ చేసి ఇక్కడ రెజల్యూషన్ ఎంత చెప్పారో చూద్దాం. పిక్సెల్ రెజల్యూషన్ 530 ఇంటూ అది మినిమము. సో మ్యాక్సిమం 530x690 అడుగుతుంది. సో
530, 690. సో ఇది మ్యాక్సిమం మనకి సెట్ అవ్వచ్చు. సో దీన్ని ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇక్కడ అడిగిన రెజల్యూషన్స్ని ట్రై చేయండి. అంటే మినిమం వచ్చేసరికి మనకు 200x260 ఇచ్చారు, ఓకేనా. మ్యాక్సిమం వచ్చేసరికి 530x690 ఇచ్చారు. బట్ నేను ఇందాక ట్రై చేసింది 200x530 ట్రై చేశా. సో అందుకు నాకు అక్కడ డిస్టర్బెన్స్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను కరెక్ట్గా మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు కరెక్ట్గా సెట్ అయింది. చూడండి, డిజైర్డ్ విడ్త్ 200x530 పిక్సెల్స్, కరెంట్ విడ్త్ 326 ఉంది. సో పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని అప్లోడ్ క్రాప్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. నా ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సిగ్నేచర్ కూడా సేమ్ అదే విధంగా. సిగ్నేచర్ నాకు ఆల్రెడీ నేను ఫోటో తీసి పెట్టేసుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ఫోటో తీసి పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నా డిజైర్డ్ విడ్త్ ఏదైతే ఉందో అది సెట్ అయింది కాబట్టి జస్ట్ డైరెక్ట్గా అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ సెట్ అవ్వలేదా, ఈ రీసైజ్ ఇమేజ్ అనేది నేను మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, ఓకేనా. సో మీరు అందరు జాయిన్ అవ్వండి, నేను దీంట్లో షేర్ చేస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ వ్యాలిడ్ ఫోటో ఐడి అడుగుతుంది. ఇక నేనేం చేయాలంటే ఆధార్ కార్డ్ ఇవ్వాలి నాది, అవునా. సో ఆధార్ కార్డ్ ఎక్కడుందో తెలీదు. సో ఆధార్ కార్డ్ లేదు. నేను ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ గేట్ 2026 పోస్టర్ మీద నేను క్లిక్ చేశాను. వాట్ ఈస్ ద పర్పస్? హయ్యర్ స్టడీ కోసమా, పిఎస్యూ జాబ్ కోసమా, ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్ కోసమా? అంటే హయ్యర్ స్టడీ అంటే మీరు ఎంటెక్కి వెళ్ళాలి అనుకుంటే మీరు హయ్యర్ స్టడీ మీద క్లిక్ చేసుకోవచ్చు. పిఎస్యూ జాబ్స్ ఉంటాయి, గేట్ క్వాలిఫికేషన్ మీద డైరెక్ట్గా పిఎస్యూ జాబ్స్ మీదకి వెళ్ళిపోవచ్చు. లేదంటే జస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్ అనేది క్లిక్ చేయొచ్చు. నేను పిఎస్యూ జాబ్ కాబట్టి పిఎస్యూ జాబ్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే అవ్వదు, ఎందుకంటే నేను ఇక్కడ అప్లోడ్ ఫోటో ఐడి అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి, ఓకేనా. సో ఈ అప్లోడ్ ఫోటో ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇది ఇస్తేనే మనకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చేసి మీ ముందుకైతే వస్తాను. అప్లోడ్ ఫోటో ఐడి దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఇచ్చినా కూడా సెట్ అవుతుంది. అప్లోడ్ ఏ పీడిఎఫ్ ఫైల్ విత్ సైజ్ బిట్వీన్ 10 KB అండ్ 600 KB. సో 10 KB నుండి 600 KB మధ్యలో ఉండే సో మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ వ్యాలిడ్ ఫోటో ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ బిఎస్డి ఆధార్ అని ఉంది. సో నా ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో ఫోటో ఐడి అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. దాని తర్వాత ఇంకా ఈ డీటెయిల్స్ ఇచ్చేసాం కాబట్టి రివ్యూ అండ్ సబ్మిట్ ఇవ్వచ్చు, లేదా సేవ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ అప్లికేషన్, ఓకేనా. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ చూపిస్తుంది. దాని తర్వాత ఇన్కేస్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి చేంజెస్ అనేది చేసుకోండి. లేదా అంత పర్ఫెక్ట్ ఉంది అంటే జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అనేది ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. డిక్లరేషన్ అడుగుతుంది, ఐ కన్ఫర్మ్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సిగ్నేచర్లో మీరు ఏదైతే సిగ్నేచర్ అప్లోడ్ చేశారో ఆ సిగ్నేచర్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉండాలి. దాని తర్వాత వెరిఫై అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, జస్ట్ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసామంటే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి బిఎస్డి అండ్ నా ఫోటోగ్రఫీ అన్ని కరెక్ట్గా వచ్చాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీవన్నీ కరెక్టా లేదా అనేసి. ప్రొఫెషనల్ అప్లికేషన్ సబ్జెక్ట్ టు పేమెంట్ అనేసి ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్గా ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇస్తాము అని చెప్పారు, ఓకేనా. సో ఓకే, ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటుంది. జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఎస్ అనేసి అడుగుతుంది. ఎస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇంకా మన పేమెంట్. సో ఇక్కడ నేను మెయిల్ కాబట్టి 2000 అడుగుతుంది. ఇన్ కేసు మీరు ఫీమేల్ అయితే 1000 రూపీసే ఉంటుంది. సో ఇది అయితే ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకా పేమెంట్ అంతా ఓకే అనిపిస్తే 7 - 7 0. దాని తర్వాత పే మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ఇది పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతుంది. సో 15 minutes టైం ఉంటుంది. ఈ 15 minutesలో మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దాని తర్వాత సో ఏ దాని నుంచి మీరు పే చేయాలనుకున్నారు, యూపీఐయా లేదంటే యూపీఐ నుంచి అయితే ఫోన్పే, గూగుల్ పే నుంచి డైరెక్ట్గా మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. సో క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ నుంచి యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు 2000 పేమెంట్ చేసేసారు అంటే సో మీకు ఈ యొక్క ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీ ముందుకైతే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా సో వెయిట్ చేయాలి మీ యొక్క అడ్మిట్ కార్డ్ కోసం, ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా అయితే సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా మీరు బెటర్గా గేట్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మీరు ప్రిపేర్ అవ్వండి. సో టోటల్గా టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి, మల్టీ సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి.
మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీకు కేవలం 299 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ వాట్సాప్. ఓకేనా? సో వాట్సాప్లో కూడా మీకు ఎప్పటికప్పుడు సో అప్డేట్స్ ఇస్తూ మీకు కొంచెం గైడెన్స్ ఇస్తూ అండ్ రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మీరు బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.